డెల్టా ఆధునీకరణ పనులు వర్షాకాలంలోపు పూర్తి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు కోరుతున్నారు. తాము అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు. ఇక వేసవి కాలం సీజన్ ముగుస్తున్నప్పటికీ పంట కాల్వలో గుర్రపు డెక్కతో పాటు కాల్వలకు మరమ్మతులు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు మోస్తారు వర్షం కురిస్తే ఏలూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇటు ఏలూరు ప్రజలు బెంబేలెత్తు ఉంటారు. ఏలూరుకు సంబంధించి ఇటు ఉన్నటువంటి ఏవైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువల ప్రభావంతో ఏలూరు ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో వస్తున్నటువంటి వర్షాకాలం సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయి, పరిష్కార మార్గాలు ఏంటి అని తెలియజేయడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. వాటి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏలూరుకు సంబంధించి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా రాబోయే ప్రభుత్వాన్ని ఏ విధంగా కోరుకుంటున్నారు? మరి ఈనాడు ఏలూరులోని ఆల్రెడీ వర్షాకాలం వస్తే ఏలూరు పట్టణం అలాగే పోనంగి ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ కూడా నీట మునిగిపోయి ప్రజలు చాలా అస్తవ్యస్తకి అసౌకర్యాలు గురవుతూ ఉంటారు. మరి దీన్ని ఆల్రెడీ మన నైరుతి ఋతుపవనాలు రావడం వల్ల వర్షాకాలం మొదలైంది. వెంటనే రాబోయే ప్రభుత్వాన్ని లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కానీ వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఇమీడియట్గా మరి ఎక్కడైతే మురికి వాడలు ఉన్నాయో వాటిని, అలాగే ఎక్కడైతే ఆక్రమణలు గురైనాయో ప్రాంతాలని, మురికి కాలం మీద ఆక్రమణకు గురైనవి కానీ లేదంటే చెరువులు ఇవన్నీ కూడా ఆక్రమణకు గురైనవి, ఇవన్నిట్లు కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మరి అన్నీ కూడా మరి తీసి వాటిని ఇమీడియట్గా మరి తీసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు గురి కాకుండా వారిని యుద్ధ ప్రాతిపదిక తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మరి దీనివల్ల పట్టణ ప్రాంతం అంతా మునిగిపోయి మరి ఏదైతే ఉందో జబ్బులకు కానీ లేదనంటే వైద్యరీత్యా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా మరి అనేకమైన జబ్బులు వచ్చి ప్రజలు చాలా అస్తవ్యస్తకు గురవుతున్నారు. మరి తక్షణమే ప్రభుత్వం వారు అలాగే ప్రభుత్వ అధికారులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ప్రభుత్వం వెంటనే ఇవన్నీ ఎక్కడైతే పూడికలు ఉన్నాయో పూడికల్ని ఇమీడియట్గా తీయాలి. దీనివల్ల మురికి వాళ్ళు ఉన్న ప్రాంతాలన్నీ కూడా పేద ప్రజలందరూ కూడా నిట్టేట మునిగిపోయి చాలా అస్తవ్యస్తకు గురయ్యి జీవనోపాధికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఏలూరు సంబంధించి రివిట్మెంట్ వాళ్ళు కొద్దిగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది, మరికొంత ప్లేస్ కూడా పూర్తి అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీని మీద మీ అభిప్రాయం? రిమోట్ వాళ్ళు మన పోనంగి గతంలో వచ్చిన తుఫాన్లు కానీ ఇతర తుఫాన్లు కానీ వచ్చినప్పుడు రిమోట్ వాళ్ళు కొంత భాగాన్ని చేయడం వల్ల ఏలూరులోనే ఉన్న మండలానికి సంబంధించిన పోనంగి ప్రాంతంలో ఉన్న ఏదైతే కాలనీ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన వాటిలో కూడా ఆ కాలనీని బాగా పూర్తిగా నెట్టాట మునిగిపోయి వాటిని వేరే ప్రాంత సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి వస్తుంది. చాలా ప్రజలు అస్తవ్యస్తకి అవుతున్నారు. రిమోట్ వాళ్ళని ఎక్కువ భాగాన్ని ఎక్కువ అడుగులను పెంచి ఇమీడియట్ దాన్ని అసౌకర్యం కలిగించకుండా ప్రభుత్వం బడ్జెట్లో ఇమీడియట్గా పెట్టి దాని రిమోట్ వాళ్ళని ఏదైతే ఉందో తమిళేరుకి సంబంధించిన ఏదైతే కాలువలు ఉన్న వాటి మీద రిమోట్ వాళ్ళు ఖచ్చితంగా నిర్మించాలని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే వర్షాకాలం వస్తుంది. ఇటు మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే చాలా రైతాంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి పంట కాలువలకు సంబంధించి పూడికలు కానీ లేకపోతే ఏ విధంగా ఉన్నాయంటారు? ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు గోదావరి డెల్టా ఇటు కృష్ణా డెల్టా పరిధిలో ఉన్నది. అయితే ఇటు గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ కాలువలకు సంబంధించిన ఆధునీకరణ పనులు జరగకపోవడం వల్ల ఇవాళ ఏటా కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. అయితే అరకొర ఆధునీకరణ పనులు మాత్రమే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ఇంకా పనులు ఎక్కడ కూడా మొదలుపెట్టలేదు. కాలువలన్నీ కూడా గుర్రపడెక్క, తూడు, అట్లాగే కరణావచ్చు, చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల నీటి మొత్తం కూడా కాలువలన్నీ కూడా మట్టితో కూడా పూడిపోయిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ప్రధానమైన కాలువలే ఇప్పుడు కృష్ణా ప్రధానమైన కాలువ, గోదావరి ప్రధానమైన కాలువలన్నీ కూడా ఇవాళన్నీ కూడా గుర్రపడెక్కతో నిండిపోయినా సరే ఎక్కడా కూడా జలవనరుల శాఖ అధికారులు స్పందించే పరిస్థితి కనబడట్లేదు. మేము అయితే నివేదికలు తయారు చేసాము, దానికి సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేస్తే ఆ పనులు చేపడతామని చెప్పేసి పద్ధతుల్లో ఇవాళ జలవనరుల శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ ఆధునీకరణ పనులు జరగకపోతే ఇప్పటికే ఖరీఫ్లో కూడా సాగునీటితో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది రైతాంగం. ఇవాళ ఎక్కడైతే చివరి ప్రాంత భూములకు సాగునీరు అందక ఏటా వందల వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఇవాళ పంట పొలాలు బీటలుగా మారి ఇవాళ రైతులు నష్టపోతున్నా సరే ఇవాళ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం అనేది చాలా దారుణం, చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. చేసే పనులు కూడా చూస్తే నాణ్యత లేని పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పనులేమో నీళ్ల పాలు, డబ్బులేమో కాంట్రాక్టుల జేబుల పాలు,
అట్లాగే యథావిధిగా రైతుల కష్టాలు పాలనట్టుగానే ఇవాళ ఆధునీకరణ పనులు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఒక శాశ్వత పద్ధతుల్లో రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఆధునీకరణ పనులు ఇప్పుడైనా వేగవంతంగా చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని జలవనరుల శాఖ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. కొత్త ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి, లేకపోతే రైతాంగానికి ఏ విధంగా మేలు జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు గోదావరి డెల్టాకు సంబంధించిన ఆధునీకరణ పనులు జరిగితేనే రైతులకు మేలు జరుగుతుంది. ఇవాళ శివారు ప్రాంత భూములకు సైతం నీళ్ళు అంతే రైతులు పంటలు పండించుకోగలుగుతారు. కొత్తగా వచ్చే ప్రభుత్వాలు ఈ డెల్టా ఆధునీకరణ పనుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలేమో రైతు ప్రభుత్వాలుగా మాటలు అయితే చెప్తున్నారు తప్ప ఆచరణలు మాత్రం పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఎప్పుడో 2008లో ప్రారంభమైన డెల్టా ఆధునీకరణ పనులు ఈ రోజుకి కూడా పూర్తి కాలేదంటే ఇవాళ రైతుల పట్ల, డెల్టా ఆధునీకరణ పట్ల, సాగునీటి వనరుల పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తున్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలైనా సరే ఈ రకమైన చర్యలు తీసుకుని డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేసి అవి రైతాంగానికి ఉపయోగపడే పద్ధతుల్లో చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గడిచిన 5 ఏళ్ల కాలంలో నీటి సంఘాలు లేవు, నీటి సంఘాల ఎన్నిక జరగలేదు. అంటే నీటి సంఘాలు లేకపోతే అధికారులే ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఎక్కడ కూడా ప్రశ్నించే పరిస్థితి కనబడట్లేదు. ప్రశ్నించినా సరే ఆ పనులు చేపట్టే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా చాలా చోట్ల లాకులు ఉన్న చోట్ల లాకులు షట్టలు పోయినాయి, మొత్తం నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఇవాళ జిల్లాలో చూస్తే చాలా మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అలివేరు రిజర్వాయర్ కానీ, కొంగువారు ప్రాజెక్టు కానీ, అట్లాగే కరాటం కృష్ణమూర్తి రిజర్వాయర్ కానీ, పోగొండ రిజర్వాయర్ కానీ, కొవ్వాడ రిజర్వాయర్ కానీ, ఇట్లాంటి ఏ రిజర్వాయర్ చూసినా ఇవాళ అరకొర అక్కడ ఏమీ శ్రద్ధ వహించిన ఫలితంగా అది ఎక్స్టెన్షన్ కావడం లేదు. రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఆ చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు కూడా రైతాంగానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వాలు చర్యలు ఉండట్లేదు. కొత్తగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతలు కానీ ఇట్లాంటి పథకాలు, అట్లాగే ఇతర తాడిపూడి ఎత్తిపోతల పథకం పట్ల కానీ శ్రద్ధ లేకపోవడం వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రాబోయే ప్రభుత్వాలు సాగునీటి వనరుల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ వహించి ఆ రకంగా రైతాంగానికి మేలు చేసే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. అందుకు తగిన నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదైతే మరికొద్ది రోజుల్లో ఏర్పడిపోతున్నటువంటి ఏదైతే కొత్త ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్తున్నారు. అదేవిధంగా డెల్టా ఆధునీకరణ పనులు అయితే తక్షణమే ప్రారంభించాలని, రైతులకు సంబంధించినటువంటి నీటి సదుపాయాన్ని పూర్తిగా రైతులకు అందించే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏలూరు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరికొద్ది రోజుల్లో నైరుతి పవనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు కురుస్తాయి. వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వరదలు వచ్చే క్రమంలో ఏలూరుని నగరాన్ని రక్షించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.